అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు డైల్ న్యూస్ స్టూడియోలో ఉన్నారు జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత, అలాగే జ్యోతిష్యం మీద ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్తో ఎంతో మందికి మంచి మంచి విషయాలు చెప్తున్నటువంటి శ్రీ 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 శ్రీధర్ గురూజీ గారు. జ్యోతిష శాస్త్రం గురించి, అసలు జాతకం వ్యక్తిగత జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే విషయాలు ఆయనతో మాట్లాడి బోలెడని సందేహాలు నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే. సో ముందుగా మీకు ధన్యవాదములు. డైల్ న్యూస్ స్టూడియోకి వచ్చి ఎంతోమంది ప్రేక్షకులకి జ్యోతిష శాస్త్రం గురించి, అలాగే వ్యక్తిగత జీవితం గురించి చాలా విషయాలు పంచుకోవడానికి మా స్టూడియోకి వచ్చినందుకు ముందుగా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో మనం ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో గురూజీ, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తుంటే జ్యోతిష శాస్త్రాన్ని కమర్షియల్గా వాడే చాలా మందిని చూస్తూ ఉన్నాం. అంటే గల్లీకి ఒక శాస్త్రి గారు కనిపిస్తూ ఉన్నారు, గల్లీకి ఒక పూజారి కనిపిస్తూ ఉన్నారు. జాతకం ఒక డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇస్తుంటే అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పే మాటలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఒక జ్యోతిష రత్న అవార్డు గ్రహీతగా, ఒక వ్యక్తిగా మీరు దాన్ని అగ్రి చేస్తారా? ఎంతవరకు జ్యోతిషం అనేది కమర్షియల్గా వెళ్తుంది అనే మాటని మీరు ఎంతవరకు అగ్రి చేస్తారు? 200% కలికాలం కదా అమ్మ. ఖచ్చితంగా ప్రతి వారు డబ్బు లేనిదే ప్రపంచంలో మనకు తెలిసిన పంచభూతాలు 5 అయితే మనను తెలియకుండా అతి భయంకరంగా నడిపించే 6వ భూతం డబ్బు, అవునా? కాబట్టి ప్రతి వారు డబ్బు వెనుక స్పీడ్గా పరిగెత్తాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకు తెలిసింది తెలియంది సందుకోగలు పంతులు అంటారా, వాళ్ళ వారసత్వంగా వచ్చింది కాబట్టి వాళ్ళు ఏదో పొట్టకూటి కోసం దేవాలయాలల్లో చెప్పుకుంటారు. అది వాళ్ళ హక్కు యాక్చువల్గా. ఇక మిగతా వాళ్ళు కూడా చెప్తున్నారు అంటే సబ్జెక్ట్లో డెప్త్ లేనిది మాత్రం చెప్తున్నారు. అది కొందరు చదువుకోని వాళ్ళు, అమాయకులు, చిలక జోస్యం చెప్పే వాళ్ళను, వీళ్ళను ఒక రకంగా వీళ్ళందరూ ఒకటే కోవ కిందికి వస్తారండి నాకు తెలిసినంత మట్టు. పండితులు అనేది అదొక దేవుడిచ్చిన ఆర్ట్, అది పూర్వజన్మ సుకృతం. మూడోది ఏంటంటే గురుబలం. అంటే నిజమైన గురుబలం జ్యోతిష్యంలో గురుబలం కాదు. ఒక గురువు యొక్క ఆశీస్సులతోని ఎవరైతే ముందుకు వస్తారో వారు నిజంగా జ్యోతిష్యాన్ని ఖచ్చితంగా విశ్లేషణ చేయగలుగుతారు. అది 100% నమ్మచ్చు. 100%. ఓకే. సో ఇప్పుడు మీరే అన్నారు చిలక జ్యోతిష్యం అని. ఇప్పుడు ఏంటంటే మనకి రోడ్ మీద వెళ్తుంటే సిగ్నల్స్ దగ్గర అక్కడ కూర్చుని ఎవరో ఒక పూజారి వేషం వేసుకుని శాస్త్రి గారి బట్టలు వేషధారణలో మనకు కనిపిస్తూ ఉంటారు. ఒక పంజరంలో చిలకను తీసుకొచ్చి ఆ కార్డ్స్ తీసి ఏదో చెప్తుంటారు. చాలామంది కొంచెం ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒకప్పుడు దాన్ని నమ్మేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటంటే అది కొంచెం సరదాగా అయిపోయింది. సరదాగా జ్యోతిష్యం చెప్పుకుందాం, ఒక 100 రూపాయలు ఇస్తే చిలకేం చెప్తుందో తెలుసుకుందాం అన్న ఇది ఎక్కువైపోయింది. సో దాన్ని ఎలా చూడాలంటారు? చిలక జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కేవలం వాళ్ళు బ్రతకడం కోసం దాన్ని ఒక వృత్తిగా ఎంచుకున్నారంటారా? నిజంగానే ఆ చిలక తీసి ఆ కార్డులో వచ్చే దాన్ని బట్టి వాళ్ళు ఏమైనా చెప్తూ ఉంటారంటారు? మన పోయిన యుగం సోది చెప్పేవాళ్ళు, సోది కాదండి, ఈ సోది చెప్పేవారు కావచ్చు, ఈ చిలక జ్యోతిష్యం చెప్పేవారు కావచ్చు. పోయిన యుగంలో ఒక అడవిలో జీవించే ఒక ట్రైబల్, అంటే ఇప్పుడు మనం మన భాషలో చెప్పాలంటే ఒక ట్రైబల్ అంటాం. ఏకలవ్యుడిని కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఏకలవ్యుడు కూడా ఒక ట్రైబల్, అవునా? ఏకలవ్యుడు లాంటి వాడే ఒక ధనుంజయుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ధనుంజయుని వ్యక్తికి స్వర్గం నుంచి మన వాళ్ళు ఉంటారు కదా, స్వర్గం నుంచి అవధూతల్లాగా వస్తారు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చేయి జారి ఒక వస్తువు కింద పడితే ఆ ధనుంజయునికి దొరుకుతుంది. ఆ ధనుంజయుడు ఆ వస్తువు కోసం వాళ్ళు అది చేస్తే నాకు ఏదన్నా ఒకటి ఇస్తే నేను ఇస్తా అంటాడు.
అప్పుడు ఆ ధనుంజయునికి వాళ్ళ వంశానికి ఈ వరం ఇచ్చాడండి. వాళ్ళు అవధూతలు అనేవాళ్ళు ఈ వరాన్ని వాళ్ళకి ప్రసాదించారు. అది ఇప్పుడు కాదండి, అది ఒక 5-6-4,000 సంవత్సరాల క్రితం దాదాపుగా. అది అప్పటి నుంచి వస్తున్న ఆచారం అండి, ఇప్పటి నుంచి కాదు. అది అప్పటి నుంచి వస్తున్న ఆచారం. అది రాను 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 అది కల తప్పింది. తరాలు మారిన కొద్దీ అప్పట్లో నిజం ఉండే అది. రాను 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 వంశీకులు పెరిగి 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 చాలామంది అయిపోయారు కాబట్టి కల తప్పింది. అట్లా ఓకే. కల తప్పుట్ల ఓ 20%, 25% వాళ్ళు చెప్పేదానిలో కొంచెం నిజం ఉంటుంది. భయభ్రాంతులకు ఎక్కువ గురి చేస్తారు నాకు తెలిసినంత మటుకు ఇప్పుడున్న వాళ్ళు. అట్లా అంతే. ఓకే గురుజీ, ఇప్పుడు ఏంటంటే జ్యోతిష్యం అనేది ఇప్పుడు నవేడేస్ ఏంటంటే ఒక పెళ్లి జరుగుతుందంటే జ్యోతిష్యం చూయించుకోవాలి. పెళ్లి జరగట్లేదు అన్నా ఒకసారి జాతకం చూపించుకోవాలి. ఎంత సంపాదించినా డబ్బులు మిగలట్లేదు అనన్నా జ్యోతిష్యం చూపించుకోవాలి, ఒకసారి జాతకం చూపించుకోవాలి. అంటే మన లైఫ్లో ఏదన్నా జరగాలి అనుకున్నది జరగకపోతే వెంటనే జ్యోతిష శాస్త్రం మీద నమ్మకం కలుగుతుంది, పెద్దవాళ్ళకైనా కూడా, యంగ్ జనరేషన్స్ వాళ్ళకి కూడా. మెయిన్గా ఏంటంటే రేఖలను చూసో ముఖాన్ని చూసో నాడి జ్యోతిష్యం చూసో, అంటే ఒక జ్యోతిష్యం అనేది క్లుప్తంగా క్షుణ్ణంగా ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే జ్యోతిష్యం ఎలా చూస్తారు, ఏ జ్యోతిష్యం ద్వారా మీరు జ్యోతిష్యాన్ని చెప్పగలరు? అంటే మీరు అడిగే క్వశ్చను ఎలా ఉందంటే, నేను ఎలా చూస్తానన్నా లేకుంటే ఎలా అయినా అసలు ఒక జ్యోతిష్యం తెలిసిన ఒక పండితుడు ఒక వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నా మట్టుకు నేనైతే లగ్నాన్ని బట్టి చూస్తానండి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. టీవీలో యూట్యూబ్లలో కావచ్చు, టీవీలలో కావచ్చు, ఈ మధ్యకాలంలో ఒక అలవాటుగా మారిపోయింది రాశి ఫలాలు చెప్పడం అనేది. రాశి ఫలాలు చెప్తూనే ఉంటారు. ఈ నెల బాగా ఉండదు, ఈ వారం బాగుండదు, ఈ ప్రతి అమావాస్యకు ప్రతి పౌర్ణమికి ఇది 300 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, ఇది 500 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది పౌర్ణమి, ఈ రాసుల వాళ్ళకు పట్టిందల్లా బంగారం, ఆ రాసుల వాళ్ళకు పట్టిందల్లా బంగారం, ఇది వీళ్ళు ఈ కర్మలు చేసుకోవాలి, వాళ్ళు ఆ కర్మలు చేసుకోవాలి. నాకు ఒకటి అర్థం కాదండి, విన్నావా? రాసులే 30% ఫౌండేషన్ మీద నడుస్తున్నాయి. అటువంటిది దాన్ని బేసిక్ చేసుకొని ఇది 1000 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, 4000 సంవత్సరాలు. నాకు తెలిసినంత మట్టుకు నేను ఎవరిని కించపరచడం లేదండి. ఇదొక సూచిక శాస్త్రం, నాకు తెలిసి సూచిక శాస్త్రం. లగ్నాన్ని నమ్ముకొని ఎవరైతే పోతారో 99% వాళ్ళు యాక్యురేట్ ఉంటుందండి. లగ్నాన్ని నమ్ముకుంటే నువ్వు ఏ టైంలో పుట్టావు, పుట్టినప్పుడు ఆ లగ్నం ప్లేస్లో ఇంకేదైనా గ్రహం ఉందా, ఆ గ్రహం నుంచి నీ ధనస్థానాన్ని ఏం చూస్తుంది, కుటుంబ స్థానాన్ని ఏం చూస్తుంది, నీ యొక్క జీవితం యొక్క మనుగడ ఎలా ఉంటుంది, అంటే ఎదుగుదల, దాన్ని రాజ్యస్థానం అంటారు. యూనో లాభస్థానం ఎలా ఉంటుంది, ఆయుస్థానం ఎలా ఉంటుంది, భార్యస్థానం ఎలా ఉంటుంది, శత్రువుల స్థానం ఎలా ఉంటుంది, బిడ్డల తమ్ముళ్ళు అన్నదమ్ముల స్థానం ఎలా ఉంటుంది. ఇలా 32 స్థానాలకు సంబంధించి ఒక్కొక్క రాశి, ఒక్కొక్క నక్షత్రం, 25 నక్షత్రాలు ఉన్నావా. జనరల్గా నేను ఒక మాట చెప్తానండి. మీరు ఒక ముహూర్తం పెట్టుకొని ఒక పంతులు గారి దగ్గరికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? సార్, మేము ఈ టైంలో గృహప్రవేశం చేసుకుంటున్నాము, మీరు ఒక ముహూర్తం పెట్టండి అని చెప్తారు.
వారు అంటారు, ఇది చాలా గొప్ప ముహూర్తం, పౌర్ణమి చాలా మంచిదండి అని చెప్పి పంతులుగా. అంటే నాకు తెలిసి అందరు పంతులని నేను అనడం లేదు, కొందరు ఉద్దండులు చాలా మహానుభావులు ఉన్నారు, లేరని కాదు, కానీ చాలా తక్కువ, ఓ 10%. ఇప్పుడు ఎగ్జాంపుల్ పౌర్ణమి బాగుంది అంటారు. పౌర్ణమి బాగుంది అన్నప్పుడు నువ్వు అదే పౌర్ణమి రోజు నువ్వు వాళ్ళు ఏది చేయమంటే చేసి ఇళ్ళల్లో పోతావు, నీకు మంచి జరగదు. అలా కాదండి, నేను అనేది ఏంటంటే ఆ ముహూర్తాన్ని ఎవరైతే అంత బాధ్యతగా వాళ్ళకి అప్పచెప్పారో వారు తీసుకునే డబ్బు కన్నా ఇంకెక్కువ అడిగి తీసుకొని, కానీ వాళ్ళకి ఇచ్చే ముహూర్తాన్ని వాళ్ళు మన మీద పెట్టుకున్నది, వాళ్ళు మన దగ్గరికి వచ్చి వాళ్ళు మన మీద పెట్టుకున్నది 100% నమ్మకాన్ని, వాళ్ళ భవిష్యత్తును మన చేతుల్లో పెట్టారు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి, ఎంత కేర్ఫుల్గా ఉండాలి. కాబట్టి చూసేటప్పుడు 100% జాతకాన్ని, నక్షత్రాలను కానీ, రాసులను కానీ, నక్షత్ర లగ్నాలను కానీ వీటిని 100% అన్వయించుకొని మాత్రమే చెప్పగలగాలి. లేకుంటే ముక్కు నోరు మూసుకొని కూర్చోవాలి, ఏం రాదనుకుంటే. నేను చెప్తానండి ఎలాగను. పౌర్ణమి ఉన్నావా, ఇప్పుడు ఇక్కడ 27 నక్షత్రాలు ఉంటాయండి, 12 రాసులు ఉంటాయి, 12 లగ్నాలు ఉంటాయి. ఇక్కడ నేను ఒక మాట చెప్తానండి, 27 నక్షత్రాలల్లా జనరల్గా మన అయ్యగాళ్ళు చేసేది ఒకటి ఉంటుంది, మూలా నక్షత్రం కానీ, ఆశ్లేష నక్షత్రం కానీ, పాడ్యమి నక్షత్రం కానీ, కొన్ని నక్షత్రాలు ఉన్నాయండి. ఈ నక్షత్రాలలో అసలు ముహూర్తాలే పెట్టరు, అమావాస్య కానీ ఈ నక్షత్రాలలో అసలు ముహూర్తాలు అనేదే పెట్టరు. నాకు తెలిసినంత మట్టుకు ఈ నక్షత్రాలల్లో అన్నీ మంచి నక్షత్రాలే, అన్నీ మంచి రాసులే, అన్నీ చెడ్డ రాసులే. ఇట్ ద సేమ్ టైం ఇలా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అది ఎలాగా అనేది నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఈ ముహూర్తానికి ఇగో ఈ తారాబలం ఇది సెట్ అయింది పౌర్ణమికి. ఆ పౌర్ణమి అనే గడియ మనం చూసుకోవాలి. దానికి ఏమన్నా ఆ రోజు అష్టక వర్గులు కానీ, షోడశ వర్గాలు కానీ, అది క్షేమతారన్నదా, సంపత్తారన్నదా, విపత్తారన్నదా, అది రజతమూర్తులన్నదా, సువర్ణమూర్తులన్నదా, లోహమూర్తులన్నదా, వేదాలు ఇట్లా అంటినాయా అని ఒక 32 రకాలుగా చూసుకోవాలండి. చూసుకొని అది ఎంత అమావాస్య కావచ్చు, అమావాస్య అయినా పర్వాలేదు, ఆశ్లేష అయినా పర్వాలేదు, దానికి ఆ ముహూర్త ప్రకారం చేపిస్తే నీ యొక్క బాడీలో ఎంత నెగిటివిటీ ఉన్నా, నీ యొక్క గ్రహచారంలో ఎంత బ్యాడ్ ఉన్నా, అంత అద్భుతమైన ముహూర్తం కాబట్టి ఆ ముహూర్తంతోనే నడుచుకపోతా ఉంటుందండి 50%. అది ముహూర్తానికి ఉన్న పవర్. విన్నారా? ఇవన్నీ తుంగలో దొక్కేసి జస్ట్ అచ్చుడుతోనే ఒక 10 నిమిషాలల్లా పంచాంగం తీసి ఇలా ఉందండి, ఇలా అని నేను ఎవరిని తప్పుపట్టడం లేదండి. వాళ్లకు న్యాయం చేయండి. వాళ్ళ భవిష్యత్తును తీసి మీ చేతిలో పెడుతున్నారు. వాళ్ళకు న్యాయం చేసి వాళ్ళ జీవితాలను ఒక మార్గదర్శకంలో ఈ యొక్క జ్యోతిష్యం మీద కానీ, ఈ యొక్క పౌరోహిత్యం మీద కానీ, ఈ యొక్క తంత్రిక శాస్త్రం మీద కానీ జనాలకు నమ్మకం పోకుండా చేయండి అని నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను చెప్పదలుచుకున్నా. ఎవరైనా అట్టయి ఉంటే మాత్రం మనస్ఫూర్తిగా నేను క్షమాపణ అడుగుతున్నాను. కాకపోతే
తెలిసి తెలియని చెప్పడం వల్ల మహానుభావులు చాలామంది ఉంటారు, తెలిసిన వాళ్ళు చాలామంది మహానుభావులు ఉంటారు. వాళ్ళకు కూడా చెడ్డ పేర్లు వస్తున్నాయండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళకు కావచ్చు, లేదు నేను కానే కాదు అనుకున్నాం, లేకుంటే ఇంకా పెద్ద వాళ్ళు ఉన్నారు కావచ్చు, ఇంకా చాలా మహానుభావులు, ఇంకా చాలా మంచి జ్ఞానవంతులు ఉంటారు. విన్నావా? పేర్లు చాలా తెలుసు, ఒకరి పేరు చెప్తే ఒకరు అట్టయితారు. చాలా మంచి జ్ఞానం తెలిసిన వాళ్ళు ఉన్నారు. విన్నారా? కాదు గురించి ఈ మధ్య కాలంలో ఏంటంటే సెలబ్రిటీల జాతకాలు చెప్తూ హైలైట్ అవుతున్న చాలామంది చూస్తూ ఉన్నాం. అదేనమ్మా. ఇంకొకటి పొలిటికల్గా వీళ్ళు సీఎం అవుతారు, వాళ్ళు సీఎం అవుతారు, వీళ్ళు సీఎం కాలేరు అని ఒక జాతకాన్ని, వ్యక్తిగత జాతకాన్ని డిజిటల్లోకి అంటే మార్కెట్లోకి మేము చెప్పిందే జరుగుతుంది అనే విధంగా ఇప్పుడు రైట్ను జ్యోతిష శాస్త్రం గురించి బయట కొంతమంది మనుషులు మాట్లాడుతున్నారు. ఓకే, ఒక సినిమా హిట్ అవుద్దా ఫట్ అవుద్దా వాళ్ళకి ఎలా తెలిసిపోతుంది? కానీ వాళ్ళు చెప్తున్నారు ఈ సినిమా హిట్ అవ్వదు, ఈ హీరోకి కొన్ని రోజుల వరకు సక్సెస్ రాదు, ఈ హీరోయిన్ని పెళ్లి చేసుకుంటే వీళ్ళు విడిపోతారు. అలాంటి మాటలు చెప్పి సెలబ్రిటీలు అయ్యారు ఈ మధ్యకాలంలో చాలామంది. యాక్చువల్గా ఒక మాట చెప్పాలమ్మా, ఎవరి జాతకాన్నైనా రివీల్ చేసే అధికారము ఏ జ్యోతిషునికి ఉండదు. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆ అబ్బాయి ఇంట్లో 4 ఉన్నారనుకోండి, నేను 4కి చూశాను, 4కి చెప్పాను. విన్నావా? వాళ్ళ పిల్లలే అయితే మాత్రం కొంచెం ఈ విధంగా ఉన్నదండి, కొంచెం చూసుకోండి అని చెప్పి వాళ్ళ మట్టుకి వాళ్ళకే చెప్తాను. అంతేకాని వాళ్ళ భర్తది భార్యది కూడా చెప్పను. మాకు అలా అది లేదండి. ఎందుకంటే వాళ్ళ మధ్యలో మనకు గుట్లాట పెట్టించే అంత అది ఉండకూడదు. జ్యోతిష్యాన్ని ఎప్పుడైనా కూడా బహిర్గతం చేయకూడదు. అది బహిర్గతం చేసి అది హిట్ అవుతుందా వాళ్ళ గురించి పూర్తి అవగాహన లేనిది ఒకవేళ ఉన్నది అనుకోండి, ఉన్నా వాళ్ళ గురించి నీకు ప్రెస్ మీట్లో చెప్పాల్సిన అవసరం ఏమున్నదండి? నీకు హిట్ అవుతుందా పట్టు అవుతుందా అనేది నీ యొక్క ఆనందం కోసం, నీ యొక్క పేరు ప్రఖ్యాతల కోసం, నీ యొక్క మీడియా ముందు అంటే ఏదో ఒకటి కామెంట్ చేసి హైలైట్ అయ్యడం కోసం తప్ప ఇది జనాలు మెచ్చేది కాదమ్మా. ఎవరైనా కూడా తప్పు పడతారు. నేనే కాదు, ప్రతి జ్యోతిష్యుడు, ప్రతి తల్లి, ప్రతి బిడ్డ, తల్లి, ప్రతి అవ్వ, ప్రతి మానవుడు దాన్ని తప్పుపట్టే అంశమే. అది నేను ఒక్కరినే కాదు. ఎందుకంటే మన గురువుల ద్వారా అబ్బిన చాలా గొప్ప అంశాన్ని ఎంతోమంది మనల్ని నమ్మి మన చేతిలో పెట్టినప్పుడు, మనం ఎంత తల్లిదండ్రుల స్థానం ఇచ్చి మన చేతిలో పెట్టినప్పుడు మన బిడ్డలను మనం ఎలా కాపాడుకోవాలి? కాపాడుకునే విధానం కాదు కదా. అది నా నమ్మకం. ఓకే, చెప్పండి. సో ఇంకొకటి ఏంటంటే జాతకం చూపించుకునేటప్పుడు ఏదైనా ఒక బిజినెస్ చేస్తుంటే లాభాలు రావట్లేదు, అన్ని బిజినెస్లు పోతున్నాయని కొంతమంది వాపోతుంటారు. కొంతమందికి ఆడపిల్లలకి మెయిన్గా పెళ్ళి కావట్లేదు జాతకం చూపిస్తున్నప్పుడు. ఎలాంటి జాతకం చూసినా దోష నివారణతో పాటు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ రాళ్ళు పెట్టుకోండి, కనకపుష్య రాగం పెట్టుకోండి, లేదా మీకు దిష్టి తగులుతోంది, దిష్టి తగలడం వల్ల దిష్టి సంకేతంగా ఉండేటువంటి రాయి పెట్టుకుంటే మీకు కొంత దోష నివారణ జరుగుతుందని చాలా మంది నివారణ యంత్రం అలా రాళ్లకు సంబంధించి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నేనే ఉన్నా, ఆల్మోస్ట్ నేను కూడా ఒక జాతకం చూపించుకుంటే ఈ రాళ్ళు పెట్టుకోవాలని చెప్పారు. సో నేను అది ఫాలో అవుతున్నా, అంటే పాజిటివ్ ఎనర్జీ కోసం వాట్ ఎవర్. నిజంగా ఇలాంటి ఒక రాళ్ళు పెట్టుకోవడం వల్ల వ్యక్తిగత జీవితంలో మార్పులు ఏమైనా వస్తాయా? నేను ఒక మాట చెప్పనా తల్లి, ఈ రాళ్ళు పెట్టుకోవడం వల్ల కావచ్చు, ఈ వాస్తు వల్ల కావచ్చు, అంత కర్మలో ఉన్నట్టే జరుగుతుంది తప్ప ఈ ఒరిజినల్గా నీ రాయి నువ్వు అలాంటిది పెట్టుకోవాలంటే మినిమం 3.5 కోట్లు అవుతాయి అమ్మా, ఒరిజినల్ది కావాలంటే. అది 7% మాత్రమే పనిచేస్తుంది. నీ యొక్క 70% నాకు మైనస్ ఉందనుకోండి, 70% మైనస్ను ఒక 7% అది ఈ రోజు మట్టికే, అది
ఈరోజు రవి నడుస్తుండు కదా కాలం, ఈరోజు రవి పాలిస్తుండు, మళ్ళా రేపు చంద్రుడు పాలిస్తాడు, ఎల్లుండి కుజుడు. అంటే నువ్వు వారానికి ఒకటి మారుస్తూనే ఉండాలి. అంటే సంవత్సరంలో ఎప్పటికీ ఈ విధంగా చేంజ్ చేసుకుంటూ పోతూనే ఉండాలి. అట్లా పోగలిగే శక్తి ఉంటే ఆ 7% మాత్రమే తగ్గుతుంది. అది వెనకట రాజులకు సాధ్యమైంది. ఎందుకంటే రాజులు ఇంతవరకే ఈ నడుము వరకు ధోతి కట్టి మిగతా అన్నీ వీటితోని జాతి రాళ్ళతోని అలంకరణ చేస్తారు. ఆ వాళ్ళ పురోహితులు ఉంటారు కదా, ఈరోజు ఇవి ధరిస్తే రాజుగారికి మంచిది, రాజ్యపాలన బాగా చేస్తాడు అనే భావంతో వాళ్ళు ఆ విధంగా తయారు చేసేవారు. అది కలియుగంలో సాధ్యం కాదండి, అది ఇంపాసిబుల్ కలియుగంలో. ఎందుకంటే ప్రతిరోజు ఒక యమగండం అని వస్తుంది, మీరు చూస్తూ ఉంటారు. రావుకాలం అని వస్తుంది, ప్రతి గంటన్నర ఒక్కొక్క రాజు ఒక్కొక్కటి పాలిస్తూ ఉంటాడు. రవి, చంద్రుడు. ఇప్పుడు మీకు నడుస్తున్న గ్రహము ఇన్ని సంవత్సరాలని ఉంటుంది, తర్వాత గ్రహాల అంతర్గత మారుతూనే ఉంటాయి కదా ప్రతిరోజు. ఎన్నని మార్చుకుంటూ పోతారండి, ఊరికే మార్చుకుంటూనే ఉండాలి గంటకు ఒకసారి. అవి తప్పండి. నేనైతే అవి ఉంటుందండి, ఆ శాస్త్రం చదువుకున్న వాళ్ళకు పెట్టుకుంటే బాగానే ఉంటుంది అని ఉంటుంది, కానీ అది కమర్షియల్ అని నా మట్టుకు నాకు కొంతవరకు 7% పనిచేస్తుందండి. అంతే తప్ప పెద్దగా ఏమి ఉండదు. నేను వాళ్ళని కూడా ఏం విమర్శించదలుచుకోలేదమ్మా. ఓకే గురూజీ, ప్రతి మనిషికి పుట్టుక ఎంత సహజమో చావు అనేది అంతే సహజం. ఎంతోమంది చెప్తూ ఉంటారు, చావు తనంతట అదే రావాలి, మనం చావు దగ్గరికి వెళ్ళకూడదు. ఆత్మహత్య అనేది పెద్ద నేరం చేసినట్లే, మనల్ని మనం చంపుకోవడం అనేది నేరం చేసినట్టు కిందే అని చెప్తూ ఉంటారు. ఆత్మహత్య చేసుకున్న చాలామంది కూడా తర్వాత ఆత్మలుగా తిరుగుతారని కూడా అంటుంటారు. సో ఈ ఆత్మహత్య చేసుకోవడం అనేది నేరంగా భావించడం ఎంతవరకు కరెక్ట్? చనిపోయిన తర్వాత వారి ఆత్మలు ఇలాగే చుట్టూ తిరుగుతూ ఉంటాయా, ఘోషిస్తూ ఉంటాయా, మరొక పుట్టుకు కూడా ఉండదు అంటుంటారు చాలా వరకు కూడా. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఎనీ బాధ, ఎనీ రీజన్, వాళ్ళకున్న పర్సనల్ రీజన్స్లో బిజినెస్ కావచ్చు, లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, భార్యాభర్తల సమస్యలు కావచ్చు, పిల్లలు కావచ్చు, లేకుంటే ఇంకేదైనా సమస్య కావచ్చు, వాళ్ళకి ఏదైనా మనసు బాధపడ్డప్పుడు నాకు తెలిసినంత మట్టుకు చావడం అనేది చాలా ధైర్యం. ఎందుకంటే నీకు ఏదంటే భయం అమ్మా? చావంటేనే కదా. అంతే కదా. మరి ఆ చావడానికే సిద్ధపడ్డామంటే ఒక్క నిమిషం ఆలోచించి జీవితాన్ని ఎదుర్కోవడానికి ఆలోచించవా? చావడానికి సిద్ధపడ్డ నువ్వు ఈ చిన్న జీవితం ముందు ఎంత అమ్మాది? అదొక్కటి ఆలోచించుకోవాలండి. మన మరణాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఆత్మలు అవుతారండి, ప్రేతాత్మలు అవుతారు. ఖచ్చితంగా ప్రేతాత్మలు అవుతారు. చాలా రోజుల వరకు ఎఫెక్ట్ ఉంటుంది. అది గ్రహాలు ఎవరి దగ్గర వీక్ అవుతుంటుందో ఆ వీక్ ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి మాత్రం చాలా అతి భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. దానికి మాత్రం అప్పుడు ఖచ్చితంగా అష్టమా విద్యలు కానీ దశమా విద్యలు కానీ నేర్చుకున్న గురువు ఉంటేనే మాత్రం అది తీయడం కానీ దాన్ని బూడిద చేయడం కానీ జరుగుతుంది. లేకపోతే చాలా కష్టం ఉంటుంది. ఈ ఒక విషయం మాత్రం చెప్పగలుగుతా. అంటే కుటుంబంలో ఎవరైనా ఒకళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోతే వాళ్ళ ఆత్మలు అయితే వాళ్ళ కుటుంబం చుట్టూ తిరుగుతాయి అనేది నమ్మచ్చు. కుటుంబం చుట్టూ తిరుగుతాయి అనేది నేను నమ్మనమ్మా. కుటుంబం చుట్టూ ఏం తిరగవు. విన్నావా? కుటుంబంలో కానీ బయట వ్యక్తులలో కానీ వాళ్ళకు దానికి కారణం ఎవరు? వాళ్ళు చనిపోవడానికి కారణం ఎవరు? వాళ్ళ లోపట ఉన్న గుణగణాలు ఇంకేమేమి నెరవేరినాయి, ఏమేమి నెరవేరలే అనే దాన్ని బట్టి. ఇప్పుడు గురువు మంచిగా ఉన్నాడు అనుకోండి, శని మంచిగా ఉన్నాడు అనుకోండి, శుక్రుడు మంచిగా ఉన్నాడు నా జీవితంలో, గురువు మంచిగా ఉన్నాడు. వాళ్ళు ఒక 4-5 చంపినా కూడా
వాళ్ళని పట్టుకొని పీడించవండి, ఆ జన్మకు అంతే. ఇక అదే వీక్ ఉన్నారు అనుకోండి, ఆ వీక్ ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతాయి. అది ఎవరే కానీ, అది పెద్ద ధనవంతుడు కాంచెలి పిచ్చగాడి వరకు కావచ్చు, వీక్ ఉన్న దగ్గరికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి వాళ్ళ క్రూరత్వాన్ని అంతా చూపిస్తూ ఉంటాయి. కానీ మంచి గురువు దొరికితే మాత్రం ఖచ్చితంగా బాగుపడతారండి. ఈ ఎవరికైనా వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి కొంచెం బిహేవియర్ తేడాగా ఉంటే, ఓకే చెప్పిన మాట వినకపోతే, వీళ్ళకి ఏదో మందు పెట్టారు అంటుంటారు. ఓకే అంటే లైక్ లవ్లో కానీ లేదంటే మ్యారేజ్ తర్వాత కానీ ఇవన్నీ ఉంటాయంటారా? ఈ కాలంలో నమ్మచ్చు అంటారా? ఒకప్పుడు కూడా జరిగాయా? అసలు మందు పెట్టడం, మనుషులు మార్చుకోవడం, ఒక వ్యక్తి చెప్పింది వినాలంటే వాళ్ళు చెప్పింది వినాలి, వాళ్ళే జ్ఞాపకాలతో బ్రతకాలి అనేది వాస్తవమేనా? ఇలా మందు పెట్టడం అనేది జరుగుతుందా? ఉంటుంది. కాకపోతే ఒక విషయం ఏంటంటే, నాకు తెలిసినంత మట్టుకు ఈ 40 yearsలో అలాంటి మందును ఎవరు తయారు చేస్తలేరు. చేసే వాళ్ళంతా 100కు దాదాపుగా 99% చనిపోయారండి. చేసే వాళ్ళంతా, ఈ మందులు తయారు చేసే వాళ్ళంతా చనిపోయారు. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు దాన్ని కరెక్ట్ వర్షన్లో తయారు చేస్తలేరు. అదొక ఊహాగానం. ఇప్పుడున్న ప్రకారం అయితే వాళ్ళకు చెప్పినట్టు ఆడోళ్ళు కాబట్టి, మగోళ్ళు కాబట్టి ఏదో చెప్పినట్టు వింటారు తప్ప, ఒకప్పుడు ఉండే అండి 50 ఏళ్ళ క్రితము అంత శ్రద్ధగా చేసేవాళ్ళు, అంత శ్రద్ధగా వాళ్ళు పాటించేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు అంత లేదు నాకు తెలిసినంత మటుకు మేడం. ఎందుకంటే ఈ విషయంలో నాకు తెలిసినవి మట్టుకే చెప్పగలుగుతా తప్ప కంప్లీట్గా చెప్పలేను. నాకు తెలిసినంత మట్టుకు ఈ టైంలో మాత్రం అలాంటిది ఏం లేదు. లేదు. కాకపోతే ఆ గ్రహం ఏదన్నా వీకున్న గ్రహం ఇట్లా వచ్చి వెంబడి పడితే మాత్రం ఆ మనిషిని మొత్తం తిప్పేసుకుంటుంది, అంతే. ఒకప్పుడే ఎక్కువగా క్షుద్ర పూజలని కానీ, ఈ తాంత్రిక శక్తి అని కానీ మాటలు వింటూ ఉండేవాళ్ళం. ఈ మధ్య కాలంలో అది ట్రెండ్ అయిపోయింది. సినిమాలు చూస్తూ వాటి గురించి తెలుసుకుంటున్నారు, పుస్తకాలు చదువుతున్నారు, సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. రీసెంట్గా విరూపాక్ష కావచ్చు, పొలిమేర కావచ్చు, ఆల్మోస్ట్ అవి క్షుద్ర పూజలు. అమావాస్య రోజున, పౌర్ణమి రోజున చేసే పూజల వల్ల కొన్ని శక్తులు ఒక మనిషిని ఆవహించి తను ఏదైతే కోరుకుంటున్నాడో అది వశం చేసుకోవడానికి చేసే ప్రక్రియలో భాగంగా అవుతుంది అని మాలాంటి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంత పరిగెడుతున్న జనరేషన్స్లో తెలుసుకుంటూ ఉన్నాం. అసలు నిజంగానే ఇప్పటికీ క్షుద్ర పూజలు, తాంత్రిక శక్తి అనే ఒక శక్తి ఉందా? అలా చేయడం వల్ల నిజంగా ఏమైనా కొన్ని శక్తులు వస్తాయా? వాళ్ళు నమ్మారు కనుకనే కదా అమ్మా సినిమా తీశారు. అవునా? నమ్మారు కదా, పుస్తకాలు చదివారు కదా, అన్నీ నమ్మిన తర్వాతనే కదా సినిమాలు తీసింది. కాకపోతే వాళ్ళు ఒక ప్రజల ఒక ఎఫెక్ట్ కోసం వీళ్ళకి ఆవహించింది, వాళ్ళకి ఆవహించింది, ఈ రూపం ఇలా ఉంటుంది, ఆవహిస్తే అలా ఉంటుంది అని జనాలకు అర్థమవ్వడం కోసం దాని యొక్క ఎఫెక్ట్ చూపించారు. కానీ యాక్చువల్గా ఎఫెక్ట్ అలా ఉండదండి. ఓన్లీ ఒక వాయిస్ వస్తుంది. శుద్ర పూజలకు కావచ్చు, ప్లస్ తాంత్రిక పూజలకు కావచ్చు. క్షుద్ర పూజలు చేసే వాళ్ళకు వాళ్ళ ముఖాన్ని చూస్తే బట్టి గుర్తుపట్టచ్చు. ఎప్పటికీ వాళ్ళు నిషామిన్నే ఉంటారు, మత్తులో ఉంటారు. అది గంజాయి కావచ్చు, మన తాగుడు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఆ 30 kilometers సరౌండ్ ఉన్న అవన్నీ వచ్చి ఆయనను అంత గజిబిజి చేస్తూ ఉంటాయి. ఆ ఆగానికి తాగేస్తాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ తాంత్రిక శక్తులు, క్షుద్ర పూజలు వీటికి మాత్రం ఉన్నాయి, కానీ వాటికి వాయిస్ ఓవర్ మాత్రమే వస్తుంది. ఆత్మ అనేది మన శరీరంలో ప్రాణం ఎట్లా వెళ్ళిపోతుందో ఆత్మ కూడా లోపలికి అలానే లేజర్ ఇప్పుడు ఒక ఎక్స్రే తీశారనుకోండి, నీ లోపల బొక్కలు ఎలా పడ్డాయి అని నువ్వు చూడగలుగుతావా? చూడలేవు కదా. అదేవిధంగా ఆత్మ కూడా లోపలికి ప్రవేశిస్తుంది. నీ శరీరంలో ప్రాణం ఎక్కడున్నా చెప్పు తల్లి, కనిపించదు కదండి. ఎక్కడుంది, ఏ పార్ట్లో ఉంది? ఇంత సైన్స్ డెవలప్ అయింది కదా, తెలియదు.
ఒక మాట Heart నేను ఒక అంటే మాట గుండె- అడుగుతానండి, గుండె అంటాం. తప్పది. తప్పు. అది గుండె, ఉమ్, అది ఇప్పుడు అది గుండె, అది గుండె పని చేసినంతసేపు మనిషి బతుకుతాడని చెప్పి ఒక ఆశ ఉన్నది. ఉమ్, మరి లివర్ పని చేయకుండా కూడా చనిపోతాడు కదా. ఉమ్, అదే కిడ్నీ పని చేయకుండా కూడా ఒక రోజులో చనిపోతాడు కదా. యూనో మనిషిలో ఏ పార్ట్ పని చేయకున్నా ఒక రోజులో చనిపోతాడు. కాబట్టి ఇంత సైన్స్ డెవలప్ అయిన తర్వాత ఒక్క డాక్టర్ కూడా ప్రాణం ఈ ప్రాంతంలో ఉంటుంది అని ఒక డిసైడ్ చేశాడా? ఉమ్, ఎందుకు చేయలేకపోయాడు? ఒక్క కారణం గమనించండి. ఈ ప్రాణం అనేది ఈ ప్రాంతంలో ఉంటుంది అని డిసైడ్ చేశాడా? అమెరికా 194 దేశాలకు నేను ఒక సూటి క్వశ్చన్ వేస్తున్నా. చేయలేదు కదా. ఎందుకు చేయలేదండి? సైన్స్ డెవలప్ అయిందన్నారు కదా. కాబట్టి ఎప్పుడైనా కూడా ప్రకృతి విసిరే సవాళ్ళకు మనం ఎదురెళ్ళకూడదండి. ఎప్పుడైనా కూడా ప్రకృతికి మనం తలొగ్గే పని చేసుకుంటూ బతకాలి, నా ఉద్దేశం. ఉమ్, ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళామనుకోండి, ఉమ్, చూడండి, ప్రకృతి చాలా విరుద్ధమైన పనులు చేస్తున్నాం. కుట్టలు తోడేస్తున్నాం, చెరువులు తీసేస్తున్నాం, విన్నామా? ఆకాశంలో పొల్యూషన్ అవుతుంది, విన్నామా? ఇప్పటికి కూడా ఎండలు ఏసీ లేకుంటే బతకలేని పరిస్థితి ఇచ్చింది. విన్నామా? వాటర్ కొనుక్కుంటారని ఎవరైనా అనుకున్నారా అమ్మ? పల్లెటూర్లో కూడా వాటర్ బాటిల్ తీసుకునే పోతుండ్రు పనులకి. ఇది మొత్తం సైతాన్ యుగం అమ్మ. ఉమ్, యూనో చెడు 99%, 9% రాజ్యం వెళ్తుంది. మంచితనం అనేది 1%